ఫ్రెండ్స్ ఎంఎస్ వర్డ్లో టైపింగ్ చేస్తున్నప్పుడు వర్డ్స్ స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది, కానీ పైన సొల్యూషన్ వస్తుంది. కానీ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో వీడియో చూడు, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఫస్ట్ విండో ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యాక్సెబిలిటీ ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కింద స్క్రోల్ చేసుకోండి, ఇక్కడ టైపింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, షో టెక్స్ట్ సొల్యూషన్ టైపింగ్ ఫిజికల్ కీబోర్డ్ ఉంది, ఇది ఆన్ చేసుకోండి. మనం ఏదైనా టైపింగ్ చేసుకున్నా కానీ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ పైన సొల్యూషన్ అయితే చూపిస్తుంది, ఇది ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మల్టీ సొల్యూషన్, ఇది కూడా ఆన్ చేసుకోండి. వేరే భాష ఏదైనా టైపింగ్ చేసుకున్నా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ చూపిస్తుంది. నెక్స్ట్ ఆటో కరెక్ట్ ఉంది, ఇది కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ హైలైట్ ఉంది, ఇది కూడా ఆన్ చేసుకోండి. 4 ఆప్షన్స్ ఆన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెజ్యూమ్ అనే టైప్ చేస్తున్నా. ఇక్కడ RASUME అని టైప్ చేసిన. ఇక్కడ పైన చూసుకున్నాండి, మనకి సజెషన్ ఏమి ఇచ్చిందంటే RESUME. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా మనకి సజెషన్లో రైట్ చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ చేసుకుందాం. ఇక్కడ నేమ్ అని టైప్ చేసుకుంటున్నా. ఇక్కడ NEME అని టైప్ చేసిన. ఇక్కడ పైన సజెషన్లో అయితే NAME నేమ్ పర్ఫెక్ట్గా అయితే సజెషన్ అయితే ఇస్తుంది, ఇక్కడ సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ అని టైప్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మైక్ అని టైప్ చేసుకోలేకపోతే మనకి మైక్రోసాఫ్ట్ అని ఫుల్ నేమ్ సజెషన్ అయితే ఇచ్చింది, యాడ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకుందాం. ఇక్కడ బిజినెస్ మ్యాన్ అని సెర్చ్ చేసిన చూడండి. ఇక్కడ చూడండి, బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది కదా, కానీ దాంట్లో అయితే మనకి పైన సొల్యూషన్లో అయితే చూపిస్తుంది. ఇలా కూడా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు.